ఉండే ఒక చీపురు కట్టను తీసుకొని దానిపైన మనము ఫేస్కు వాడే పౌడర్ ఉంటుంది కదండి, మంచి సువాసన వచ్చే పౌడర్ని ఇలా చీపురు పైన అప్లై చేయండి. తర్వాత పాడైపోయిన ఒక టూత్ బ్రష్ ఉంటుంది కదండి, లేదా బట్టల బ్రష్ అయినా పర్వాలేదండి. ఇలాంటి బ్రష్తో మనము చీపురు కట్ట మొత్తాన్ని కూడా ఇలా రఫ్ చేసామనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. అంతేకాకుండా తడి ఉన్నా కూడా ఈ పౌడర్ అనేది పూర్తిగా పీల్చేస్తుందండి. అప్పుడు చీపురు కట్ట అనేది పొడి పొడిగా, ఎలాంటి తడి లేకుండా, నీట్గా, ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటుంది. ఇలా 1 మంత్కి ఒకసారి కానీ 2 మంత్స్కి ఒకసారి చేశారనుకోండి, చీపురు కట్ట అనేది మనము ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది. చీపురు కట్టలో ఉండే డస్ట్ కూడా పూర్తిగా పోతుంది. నచ్చితే లైక్ చేయండి. మరో యూస్ఫుల్, మన ఇంట్లో చాలా రకాల ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదండి. అయితే ఎక్కువగా షాపింగ్ చేసినప్పుడు ప్లాస్టిక్ కవర్లు వస్తాయి కదా, పెద్ద సైజు ప్లాస్టిక్ కవర్ని తీసుకోవాలి. సీసాని తీసుకొని పట్టుకునే దగ్గర ఇలా పై వరకు మాత్రమే కట్ చేసుకోండి. తర్వాత ఈ కింది భాగాన్ని మొత్తాన్ని కూడా కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన మాదిరిగా మనము 2 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా పొడవుగా కట్ చేసుకున్నాక మిగిలిన కింది భాగం ఉంది కదండి, దాన్ని కూడా పూర్తిగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని సమానంగా కట్ చేసుకున్న కవర్ని తీసుకొని కింది భాగాన పై వరకు కట్ చేసుకోకుండా మధ్యలో కానీ కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా కింది వరకు మాత్రమే కట్ చేసుకోవాలండి. పూర్తిగా కట్ చేసుకున్నాం అనుకోండి, అవి విడివిడిగా అయిపోతాయి. మనం కట్ చేసుకున్న ఈ ప్లాస్టిక్ కవర్లు అన్నింటినీ కూడా ఇదే ప్రాసెస్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక్కొక్కటిగా కాకుండా అన్నిటినీ కూడా మనం కవర్లను ఒక దగ్గర పెట్టేసుకొని సీజర్తో మనము ఇంతకుముందు కట్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ కవర్లన్నీ ఒకే దగ్గర పెట్టేసాం కాబట్టి మన పని కూడా చాలా సులువైపోతుంది. ఇలా ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న ప్లాస్టిక్ కవర్లు అన్నింటినీ కూడా మనము విడివిడిగా పెట్టేసుకోవాలి. మన ఇంట్లో ఉండే ఏదైనా పొడవైన స్టిక్ని కానీ లేదా సీక్ కానీ ఏదైనా పర్వాలేదండి, ఆ సీక్ కానీ స్టిక్ కానీ మనం కట్ చేసుకున్న ఈ ప్లాస్టిక్ కవర్ని ఒక్కొక్కటిగా ముందుగా మీరు కావాలంటే డబుల్ గమ్ టేపును కానీ లేదా గమ్ముతో అతికించేసి ఇలా రౌండ్గా చుట్టేసేయండి. ఈ కవర్ని మనము ఈ స్టిక్కి ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా టైట్గా చుట్టేసిన తర్వాత అది విడిపోకుండా ఉండటానికి గమ్ని కానీ లేదా ఏదైనా ప్లాస్టర్ని కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ కూడా మనము ఈ స్టిక్కి దగ్గరగా చుట్టేసేయండి. చూడండి, ఇక్కడ కట్ చేసుకున్న ప్లాస్టిక్ కవర్లు అన్నిటినీ కూడా ఈ స్టిక్కి ఇలా పూర్తిగా చుట్టేసేయాలి. ఈ కవర్లన్నిటినీ కూడా మనము ఇలా పై వరకు అనేసామనుకోండి, అవి ఒక్కొక్కటిగా సపరేట్ అవుతాయి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ స్టిక్తో మనము ఇంట్లో ఎక్కడైనా కానీ బూజు కానీ ఏదైనా డస్ట్ పట్టినప్పుడు మనము క్లాత్తో కంటే ఇలా డోర్స్ని, విండోస్ని ఏదైనా సరేనండి క్లీన్ చేసుకోవాలంటే ఇలాంటి కవర్ సహాయంతో క్లీన్ చేసుకున్నామనుకోండి, డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. మనము క్లాత్తో క్లీన్ చేసినామనుకోండి, మళ్ళీ ఆ క్లాత్ని వాష్ చేయాల్సిన పని ఏర్పడుతుంది, లేదా మళ్ళీ ఆ క్లాత్ అనేది వేస్టేజ్ అయిపోతుంది. అలా వేస్ట్ కాకుండా ఇలా ఎన్నో రకాల ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదండి, దాన్ని తీసుకొని ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, మనము కొన్ని సంవత్సరాల పాటు ఈ కవర్ని యూస్ చేసుకోవచ్చు. బయట ఇలాంటివి తీసుకోవాలంటే మనము ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందండి. ఇలా రూపాయి ఖర్చు లేకుండా మనము సోఫాలను కానీ టేబుల్స్ని కానీ చైర్స్ని కానీ ఏదైనా ఈ కవర్ సహాయంతో క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా డస్ట్ పట్టిన తర్వాత ఈ కవర్ని వాటర్లో ముంచేసి మనము బయట ఆరబెట్టేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనము తర్వాత యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇలా ఒక్క స్టిక్తో మనము ఇంట్లో ఉండే అనేక రకాల వస్తువులను కూడా క్లీన్ చేసుకోవడానికి వీలవుతుంది. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, మన ఇంట్లో బట్టల క్లిప్పులు ఉంటాయి కదండి, ఒక క్లిప్పుని తీసుకొని డబుల్ గమ్ టేపుని ఈ క్లిప్కి అతికించేసి వంటింట్లో మనము ఎక్కడ అనుకూలంగా ఉంటే ఆ ప్లేస్లో ఈ క్లిప్ని అతికించేసేయండి. ఇలా అతికించిన క్లిప్కి చాలా రకాల ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదండి, చిన్న సైజ్ ప్లాస్టిక్ కవర్ని ఈ క్లిప్కి ఇలా వేసామనుకోండి, కిచెన్లో కూరగాయలు కట్ చేసినప్పుడు వేస్టేజ్ అంతా ఉంటుంది కదండి, దాన్నంతా కూడా మనము డైరెక్ట్గా డస్ట్బిన్లో వేయకుండా ఇలా కిచెన్లో ఉండే ప్లాస్టిక్ కవర్లోనే వేసుకోవచ్చు. లేదా అంట్లు తోమేటప్పుడు వేస్టేజ్ని కూడా ఈ ప్లాస్టిక్ కవర్లో వేసి ఒకేసారి మనము డస్ట్బిన్లో వేసుకున్నాం అనుకోండి, కిచెన్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. చైర్స్ పైన కూర్చున్నప్పుడు వాటర్ కానీ టీ కానీ కాఫీ కానీ తాగినప్పుడు
మనము ఇలా కింద పెట్టేసామనుకోండి, పిల్లలు తాకి కానీ లేదా మన చేతి తాకి కింద పడిపోతుంది. మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఏర్పడుతుంది. అలా కాకుండా వైట్ ప్లాస్టర్ కానీ లేదా ఇలాంటి కలర్ ప్లాస్టర్ ఉంటుంది కదండి, చైర్కి మనము ఇలా రౌండ్గా చుట్టేసి ఈ ప్లాస్టర్ దాన్ని అలాగే పెట్టేసేయాలి. లేదా ప్లాస్టర్ అయిపోయిన తర్వాత ఈ కార్డ్బోర్డ్ రోల్ ఉంటుంది కదండి, దాన్ని కూడా మనము ఏదైనా గమ్తో కానీ లేదా గ్లూ గమ్తో అతికించేసామనుకోండి, పర్మనెంట్గా ఉండిపోతుంది. ఏవైనా సరే కింద పడిపోకుండా ఉంటాయి. ఫోన్ని ప్రతిసారి చేతిలో పట్టుకొని చూడటం ఇబ్బందిగా ఉన్నవారు కానీ లేదా పిల్లలు దూరం నుంచైనా ఫోన్ను చూడాలి అన్నప్పుడు ఇలాంటి హెయిర్ క్లిప్ కానీ లేదా పెద్ద సైజు ఫ్లక్కర్లు ఉంటాయి కదండి, ఆ ఫ్లక్కర్ని ఇలా తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా మనము ఫోన్ను అందులో పెట్టేసి ఎక్కడైనా ఈజీగా చూడవచ్చు. కిచెన్లో వంట చేస్తున్నప్పుడు కానీ లేదా పిల్లల ఆన్లైన్ క్లాసులు, చేతిలో ఫోన్ను ఎక్కువసేపు పట్టుకోకుండా ఇలా మనము ఎక్కడైనా ఎంతసేపు అయినా ఈజీగా ఫోన్ని చూడవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, స్పెట్స్ అనేవి ఇంట్లో 2-3 మెంబర్స్కి కానీ లేదా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరేనండి అందరూ పెట్టుకుంటున్నారు. చాలా ఇబ్బంది పడతామండి. ఎందుకంటే స్పెట్స్ అనేవి ఇలా ఐస్కి పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఐస్ మధ్యలో 2 వైపులా కూడా ఈ బటన్ వల్ల మనకి మచ్చలు అనేవి ఏర్పడతాయి. ఈ మచ్చలు అనేవి త్వరగా పోవండి. అలాంటి వారి కోసం మనము ఫేస్కు వాడే పౌడర్ ఉంటుంది కదండి, ఆ పౌడర్ని ఇలా బ్రష్ సహాయంతో ఇలా 2 బటన్స్కి కూడా రెండిటికి రాసామనుకోండి, పౌడర్ అనేది స్మూత్గా ఉంటుందండి. దీనివల్ల మనము అక్కడ ప్రెస్ కానీ లేదా మచ్చలు అనేవి ఏర్పడకుండా ఫేస్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇంట్లో ఇలాంటి ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ స్టీల్ బాక్స్ ఏదైనా సరేనండి, బాక్స్ ఉంటే సరిపోతుందండి. 100 చపాతీలు కానీ పూరీలు కానీ ఎన్నైనా అవలీలగా చేసేయచ్చు. ఈ ప్లాస్టిక్ బాక్స్ను నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనము ఎంత చపాతీ కావాలో అంత చపాతీ పిండిని ఈ ప్లాస్టిక్ బాక్స్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక రుచికి సరిపడినంత సాల్ట్ను, కొద్దిగా వంట నూనెను కూడా ఈ పిండిలో కలిపేసేయండి. ఇలా కలిపేసిన తర్వాత బాక్స్ యొక్క మూతను పెట్టేసి ఒక 2-3 టైమ్స్ పాటు బాగా షేక్ చేయండి. అప్పుడు సాల్ట్ కానీ నూనె కానీ పూర్తిగా కలిసిపోతుంది. తర్వాత మూతను తీసి కొన్ని వాటర్ని కలుపుకుంటూ ఇలా మూతను పెట్టేసి ఒక 2-3 టైమ్స్ పాటు బాగా షేక్ చేసామనుకోండి, పిండి అనేది పూర్తిగా కలిసిపోతుంది. దీనివల్ల మనము చపాతీ పిండిని త్వరగా కలుపుకోవచ్చండి. చేతికి అంటుకోకుండా లేదా పిల్లలు చేయరాని వారు కూడా ఈ టిప్ సహాయంతో ఈజీగా చేసేయచ్చు. తర్వాత ఒక పొడవైన స్పూన్ని తీసుకొని ఇలా బాక్స్కు పూర్తిగా అంటుకున్నప్పుడు ఆ స్పూన్ సహాయంతో అన్నిటినీ ఒక దగ్గరికి చేర్చి పిండిని ఇలా స్పూన్ సహాయంతో కలిపేసుకున్నాం అనుకోండి, చపాతీ పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుంది. చపాతీలు కానీ పూరీలు కానీ చాలామంది చాలా రకాలుగా వీడియోస్ పెట్టారు, కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఈజీ ప్రాసెస్లో మనము ఎన్నైనా చపాతీలను చేసుకోవచ్చు. చూసారు కదండి, పిండి అనేది ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. దీన్ని మనము ఇదే బాక్స్లో వేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చపాతీలను చేసుకోవచ్చు. చపాతీలు కానీ పూరీలను కానీ ఈజీ ప్రాసెస్లో ఒకేసారి ఎన్నైనా చేసే విధానాన్ని కూడా చూపిస్తున్నానండి. కిచెన్ ఫ్లోర్ని నీట్గా క్లీన్ చేసుకున్నాక చపాతీ పిండి ముద్దను దీనిపై పెట్టేసి కానీ లేదా మీరు ఏదైనా ప్లేట్లో పెట్టేసుకున్నాక నైఫ్తో మనకి బాల్స్ లాగా ఎంత కావాలో అంత ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ ముద్దలో నుంచి ఒక్కొక్క బాల్ని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకుంటూ ఎన్ని కావాలో అన్నీ ప్రిపేర్ చేసుకుంటాం కదండి. ఆ తర్వాత పొడిపిండిని తీసుకొని ఈ బాల్స్ని పొడిపిండిలో ఖచ్చితంగా పూర్తిగా అటు ఇటు కదుపుతూ పిండినంతా కూడా వేసుకోవాలి. అప్పుడే మనము ఎన్ని చపాతీలు చేసినా కూడా అంటుకోకుండా నీట్గా వస్తాయి. ఒకేసారి చపాతీలను 6 కానీ 7 కానీ ఎన్నైనా చేయాలంటే ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు అయితే ఉండాలండి. మనము కొత్త డ్రెస్సులు తీసుకున్నప్పుడు ప్లాస్టిక్ కవర్లు వస్తాయి కదా, కొంచెం మందంగా ఉండే ప్లాస్టిక్ కవర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కవర్ పైన మీరు పిండిని కానీ లేదా కొద్దిగా నూనెను కానీ అప్లై చేసి ఈ పిండిని పెట్టేసి మరొక ప్లాస్టిక్ కవర్ని పెట్టేసుకోవాలి. తర్వాత దానిపై పిండిని పెట్టేసేయండి. ఇలా చపాతీ పిండిని అంతా కూడా పెట్టేసుకున్నాక మళ్ళీ ప్లాస్టిక్ కవర్ని పెట్టేసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకున్న చపాతీ పిండిని పెట్టేసుకొని మనము ఎన్ని కావాలంటే అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఇలా ప్లాస్టిక్ కవర్లన్నిటిని కూడా మనము ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ కర్రతో మనము వీటన్నిటిని కూడా ఇలా ఒకేసారి రోల్ చేసేయాలి. చూసారు కదండి,
ఎన్ని చపాతీలైనా ఒకేసారి ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలామంది నైట్లో మనము ఇలాంటి చపాతీలను చేసుకోవాలి అంటే ఒకేసారి ఎంతమంది ఉన్నా కూడా ఎన్నైనా చేసేయచ్చు. ఈ కవర్ని అటు ఇటు కదుపుతూ ఈ చపాతీ కర్రతో ఇలా అన్ని విధాలుగా సమానంగా మనము ప్రెస్ చేసామనుకోండి, చపాతీలు అనేవి రెడీ అయిపోతాయి. ఇలా చేసేటప్పుడు చపాతీ పిండి ముద్దకు మనము పొడి పిండిని వేసాం కాబట్టి కవర్కి అతుక్కోకుండా చాలా నీట్గా వస్తాయి. ఎంత పల్చగా చేసుకోవాలన్నా లేదా మామూలుగా చేసుకోవాలన్నా కూడా మనము ఈ కవర్ సహాయంతో ఎంతైనా ఈజీగా చేసుకోవచ్చండి. చూసారు కదండి, ఎన్ని చపాతీలైనా ఇలా కవర్కి అతుక్కోకుండా ఒకేసారి 20 అయినా 10 అయినా ఎన్నైనా చేసేయచ్చు. ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, చపాతీ పిండి ముద్దను కూడా మనము ఈజీ ప్రాసెస్లో కలుపుకున్నాం కాబట్టి అంత శ్రమ అనేది అస్సలకే అనిపించదు. చపాతీ పిండిని కూడా మనము చేత్తో బాగా కలుపుతూ చేస్తాం కదండి, అలాంటి ప్రాసెస్ కూడా ఏది అవసరం లేదు. ఇలా సింపుల్గా మనము ఎన్ని చపాతీలైనా చేసుకోవచ్చు. అన్ని చపాతీలు కానీ పూరీలను కానీ ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాక మనము స్టవ్ ఆన్ చేసేసి పెంకను వేడి చేసిన తర్వాతనే ఈ చపాతీలను వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి ఈ చపాతీలను ఇలా 2 వైపులా కాల్చుకున్నాం అనుకోండి, చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి. మనము చేత్తో కలిపిన దానికంటే ఇలా బాక్స్లో కలిపాం కదండి, ఎంత చేయరాని వారు కూడా ఈ టిప్ సహాయంతో చపాతీలను చేసేయచ్చు. చాలామందికి చపాతీలు చేసేటప్పుడు పొంగవు కదండి, పూరీలు కూడా పొంగనప్పుడు ఇలా బాక్స్ సహాయంతో చేశారనుకోండి, చపాతీలు అనేవి చాలా మృదువుగా వస్తాయి. మనము ఎన్ని రోజులు అయినా సరేనండి హాట్ బాక్స్లో వేసి పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా సాఫ్ట్గా మృదువుగా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఎన్ని చపాతీలు వేసినా కూడా చపాతీలు అనేవి పొంగుతూ వస్తాయి. చాలామంది చపాతీలు చేసేటప్పుడు లోపల లేయర్స్ రావాలనుకుంటారు కదండి, అలాంటి వారు కూడా ఈ టిప్ సహాయంతో చేయండి. చపాతీలు అనేవి లేయర్స్ మాదిరిగానే వస్తాయి. ఈ చపాతీలన్నీ కూడా నేను ఒకేసారి కవర్ సహాయంతో చేశాను కదండి, ఇలా పూర్తిగా వేయించిన తర్వాత ప్లేట్లో వేసి చూపిస్తాను చూడండి. చపాతీలను మనము ఇలా చేతిలోకి తీసుకున్నప్పుడే చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తాయి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరేనండి చాలా ఇష్టపడుతూ ఎన్నైనా చపాతీలను తినేస్తారు. ఇలాంటి చపాతీలు నోట్లో వేసే కరిగిపోయే విధంగా ఉంటాయండి, అంత సాఫ్ట్గా మృదువుగా ఉంటాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో టిప్స్ మీకు కావాలంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.